నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పేరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పంచెలు వింటా ఉన్నాం. అదేంటంటే హైడ్రా. ఎక్కడైతే కబ్జాలు చేశారో కబ్జాలు చేసినటువంటి ప్రాంతాలను కూల్చేసి మళ్ళీ వాటిని ఏదైతే పాతకాలంలో ఉన్నటువంటి మాదిరిగా మారుస్తామంటూ హైడ్రాని ప్రభుత్వం అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇక హైడ్రా విషయంలో భిన్నమైనటువంటి వాదనలు వింటా ఉన్నాం. మరొక వైపు హైడ్రాకి సంబంధించి పోలీస్ కేసులు కూడా అవుతున్నటువంటి పరిస్థితి. కోర్టులు సైతం హైడ్రాలో ఉన్నటువంటి తప్పులను లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి. శనివారాలు ఆదివారాల విషయంలో మాత్రం ప్రధానంగా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాలను చూస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే హైకోర్టు సాక్షిగా హైడ్రా రంగనాథ్ కోర్టుకైతే క్షమాపణలు చెప్పడం జరిగింది. ప్రధానంగా బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి విషయంలో కోర్టు ధిక్కరణ చేసినటువంటి నేపథ్యంలో రంగనాథ్ అయితే క్షమాపణ చెప్పడం జరిగింది. అసలు ఆ క్షమాపణ ఎందుకు చెప్పాల్సి వచ్చింది, కోర్టులు ఏమనుకుంటున్నాయి అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా సీనియర్ అడ్వకేట్ గోపాల్ శర్మ ఉన్నారు. సార్ నమస్తే. ప్రధానంగా హైడ్రా రంగనాథ్ ఈ పేరు వింటే ఇప్పుడు కబ్జాదారుల గుండెల్లో వానికి ఎట్లా పుడుతుందో తెలియదు, కానీ కొంతమంది నష్టపోయినటువంటి వాళ్ళు మాత్రము కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. రంగనాథే స్వయంగా క్షమాపణ చెప్పడాన్ని ఎట్లా చూస్తారు? ముందుగా మీకు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మీరు ఏదైతే అన్నారో కబ్జాదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు, నేనేం కోరుకుంటున్నా అంటే ఎవరెవరైతే కబ్జాదారులు ఉన్నారో ఇంక్లూడింగ్ పొలిటీషియన్స్, ఇంక్లూడింగ్ ఆఫీసర్స్, ఐఏఎస్, ఐపీఎస్, హూఎవర్, వాళ్ళ గుండెల్లో కూడా గుబులు పుట్టియాలని కోరుకుంటున్నా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు అడిగిన దానికి 5th డిసెంబర్ నాడు ఆయన మీద గతంలో బతుకమ్మ కుంట మీద ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఉన్నాయి. డిస్పైట్ దాట్ ఆయన ఏం చేశాడంటే అక్కడ వాళ్ళని కూలగొట్టేసి ఖాళీ చేయించి సుందరీకరణ అట్లా ఏవో చేశాడు. దాని మీద కోర్టు సీరియస్ అయింది. మీరు శనివారం ఆదివారమే ఎందుకు కూలగొడతారు, మా ఆర్డర్ని ఎందుకు మీరు బేఖాతరు చేస్తున్నారు అని కంటెంప్ట్ నోటీస్ ఇచ్చారు. జనరల్గా ఇండియాలో ఎట్లా ఉందంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 ఏం చెప్తుందంటే కోర్టు ఆర్డర్ని ఎవరైనా అధికారులు కానీ ఇంకెవరైనా కానీ ధిక్కరణ చేస్తే దాంట్లో ఒక 2,000 రూపాయలు ఫైను, మ్యాక్సిమం పనిష్మెంట్ వచ్చేసి 6 నెలలు ఫైన్ పనిష్మెంట్ ఉంది. జనరల్గా ఏమవుతుందంటే ఈ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్సు అనేక కేసులలో ధిక్కరణ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దేర్ బాసెస్ ఆర్ పొలిటికల్ బాసెస్. వాడు భయపడ్డు, కేసీఆర్ లాంటి అసలు భయపడ్డు. ఆ రోజు అన్నాడు కదా, ఆర్టీసీ స్ట్రైక్ జరిగేటప్పుడు కోర్టు చీఫ్ జస్టిస్ గారు ఒక ఆర్డర్ ఇస్తే కోర్టులు ఏమన్నా కొడతాయా నన్ను అన్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కోర్టులు ఏమన్నా నన్ను కొడతాయా అంటే అధికారులకు ఏం భయం ఉంటుంది, ఇంకా కోర్టులు అంటే అసలు భయం ఉండదు. ఆ సందర్భంలో రంగనాథ్ గారిని పిలిచినప్పుడు ఆయన సారీ చెప్పాడు. జనరల్గా ఎట్లా చూస్తారంటే కోర్టు, యూ కెన్ ఆఫర్ యువర్ అపాలజీ చెప్తే వదిలేస్తారు సివిల్ కంటెంప్ట్ అయితే. క్రిమినల్ కంటెంప్ట్ అయితేనేమో జైలుకి పంపుతారు. ఇక్కడ ఇంకొక వెసులుబాటు ఏముంటుందంటే ఆఫీసర్స్కి ఆ 2,000 ఎంతో మ్యాక్సిమం పనిష్మెంట్ ఫైన్ ఈజ్ ఓన్లీ 2,000 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్లో. వేరే అమెరికాలో 2 లక్షలు కూడా వేస్తారు, మన దగ్గర 2,000. సో 2,000 పైన ఫైన్ కట్టేస్తే ఆ పనిష్మెంట్ మాఫ్ అయిపోతుంది. సస్పెన్స్ ఆఫ్ సెంటెన్స్ అండ్ పిటిషన్ ఉంటుంది, అది వేసుకుంటే వెంటనే సస్పెండ్ చేయొచ్చు. లేకపోతే జడ్జి గారి డిస్క్రిషన్ ప్రకారం ఆయనే 2,000 కట్టారు కదా, జెన్యూన్గా మీరు కోర్టుకి అపాలజీ చెప్పారు అని కోర్టు నమ్మాలి, హైకోర్టు. నమ్మితే దెన్ అండ్ దేర్ ఆయనని ఆ పనిష్మెంట్ అనేది మాఫ్ చేస్తారు. సో ఇక్కడ అదే జరిగింది. బట్ ఇప్పుడు ఆ రోజు ఇంకా పూర్తిగా తీర్పు రాలే కాబట్టి రంగనాథ్ గారి మీద మళ్ళీ రావాలి. కానీ మీ అటెండెన్స్ ఎగ్జంప్షన్ ఇస్తున్నాను. బట్ కోర్టు కేసు అయితే నడుస్తుంది, కంటెంప్ట్ ఇంకా మూసేయలేదు దాన్ని. సో ఇప్పుడు ఐ థింక్ 18వ తారీఖు ఉంది, అది చూడాలి 18కి ఏమవుతుందో ఎల్లుండి. మీ దగ్గరికి కూడా ఈ హైడ్రా విషయంలో ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు. మీ దగ్గరికి వచ్చినటువంటి కేసుల గురించి ఏమైనా మాట్లాడాలి అంటే రీసెంట్లీ ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది కదా, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వెనుక 403/17 అని ఒక నెంబర్ ల్యాండ్ ఉంది, 3.5 acres బీఆర్ఎస్ ఆఫీస్ అపోజిట్లో ఆ రోడ్ ఉంది. రోడ్కు అపోజిట్లో ఇటు సైడ్ వస్తే ఆయన ఎవరు ఎన్టీ రామారావు భార్య బసవతారకం హాస్పిటల్ ఉంది, దాని అపోజిట్లో వాటర్ ట్యాంక్ ఉంది. ఆ ల్యాండ్ అంతా కూడా మా క్లయింట్ది, 3 acres 30 గుంటాస్. అందులో మేము పిటిషన్ వేసి స్టే తీసుకున్నాం. జడ్జి గారు స్టే ఇచ్చారు. ఇచ్చే రోజు ఒక మాట అనాల్సి వచ్చింది మేమే, అంటే యాజ్ ఎ అడ్వకేట్గా, ది హైడ్రా కమిషనర్ ఈజ్ మేకింగ్ Hyderabad and is
అండర్ థ్రెట్ ఈజ్ వర్కింగ్. ఆయన హైడ్రా ఈజ్ క్రియేటింగ్ హెవోక్. అంటే హైడ్రా అనేది ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తుందని అన్నాం మేము. అంటే జడ్జి గారు కూడా నవ్వి, మేము ఇంతకుముందు కూడా అనేక ఆర్డర్స్ ఇచ్చాము, ఇస్తే కూడా పట్టించుకోవట్లేదు. ఎవరికైతే ఆర్డర్స్ ఉన్నాయో, ఇప్పుడు నా క్లయింట్కి ఆర్డర్ ఉంది, అట్లా ఒక 40-50 మందికి స్టే ఆర్డర్స్ ఇచ్చారు జడ్జి గారు. ఆయన ఒక మాట ఏమన్నాడంటే, ఎంతసేపటికి కోర్టులే వచ్చి మిమ్మల్ని రక్షించాలా, మేము ఆర్డర్ మట్టుకే ఇస్తాము, మీరు అందరు కలిసి ఒక 50 మందికి ఆర్డర్లు వచ్చినాయి, ఇందిరా పార్క్ దగ్గరనో సెక్రటేరియట్ దగ్గరనో పోయి కూర్చొని ధర్నా చేయండి. ఎందుకు వదిలేస్తున్నారు? లేకపోతే హైడ్రా ముందరే పోయి ధర్నా చేయండి. ఆర్డర్ మాకు ఆర్డర్ కాపీ ఉంది కూడా, ఉన్నా కూడా మీరు మళ్ళా వచ్చి కూలగొడుతున్నారు ఎందుకని చెప్పి ఈ ఆర్డర్ కాపీలు అన్నీ కూడా ప్రెస్ వాళ్ళని పిలిచి ఇవ్వండి. ప్లస్ వాళ్ళ ధర్నా చేసి వాళ్ళ ఏదైతే కరెక్ట్గా యాక్ట్ చేయట్లేదో. ఇప్పుడు ఇంకొక మాట, అసదుద్దీన్ ఓవైసీ కాలేజ్ కట్టాడు, ఫాతిమా కాలేజ్, మెడికల్ కాలేజ్. అది ఎందుకు కూలగొట్టరు మీరు? ఐఎమ్ ఆస్కింగ్ హైడ్రా కమిషనర్ డైరెక్ట్లీ. నీకు దమ్ము లేదా? హైడ్రా కమిషనర్ పోయి ఫాతిమా కాలేజ్ చెరువు మధ్యలో కట్టాడు కదా ఆయన, మరి అదెందుకు కూలగొట్టరు? బీదోళ్ళే దొరికారా మీకు? మిగతా వాళ్ళే కూడా కూలగొట్టాలి కదా. అందుకే నేను స్టార్టింగ్ రిమార్క్స్లో చెప్పాను, పొలిటీషియన్స్ అయినా ఐఏఎస్ ఐపీఎస్ అయినా వాళ్ళ మీద కూడా పని పట్టండి. ఉట్టిగా ఓన్లీ బీదోళ్ళని వాళ్ళని మీరు హైడ్రాబాయ్ అని చెప్పేసి బాంబులు వేస్తామంటే కుదరదు. కాబట్టి డెఫినెట్లీ మీరు అందరి మీద చర్య తీసుకోండి. ఎవరైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశారో వాళ్ళందరి మీద చర్య తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఎప్పుడైనా భారతదేశంలో ఇట్లా ఐఏఎస్ ఐపీఎస్లు ఇలాంటి వాటిలలో ఉండి జైల్లోకి పోయినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? రంగనాథ్ పరిస్థితి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు వరకు అయితే అన్ని కేసులు ఇట్లా రన్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? జనరల్గా ప్రతి రాష్ట్రంలో ప్రతి హైకోర్టులో ఐఏఎస్ ఐపీఎస్ల మీద కామన్గా వాళ్ళు ఆర్డర్స్ వైలేట్ చేస్తారు కాబట్టి, అంటే కోర్టు ధిక్కరణ మీరు చేశారు కాబట్టి మీరు కోర్టుకు రండి అని పిలుస్తారు. పిలిచినంత సీరియస్గా కోర్టులో ఉండదు. అందరూ ఏమనుకుంటారంటే ఆ జడ్జి గారు శిక్ష వేస్తాడు, ఇంకా వీడు జైలుకి పోతాడు, ఏముండదు అట్లా. అందుకే యాక్ట్ ఏం చెప్తుందంటే, ఎవరి మీద అయితే ఆఫీసరు జెన్యూన్గా మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతారో వాళ్ళని వదిలేయాలనే ఉంది యాక్ట్లోనే. 2000 ఫైన్ వేస్తారు, 6 నెలలు జైలు శిక్ష వేస్తారు సివిల్ దీంట్లో అయితే. బట్ ఇప్పటి వరకు ఇండియాలో వెరీ రేర్లీ అక్కడెక్కడో పంజాబ్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద, ఇప్పుడు కాదు 1989-90 ఆ ప్రాంతాలలో జైలుకు పంపితే మళ్ళీ వాళ్ళకు ఒక ప్రొవిజన్ ఉంది కదా, వాళ్ళు జైలుకు వీళ్ళు శిక్ష వేయగానే శిక్ష పడదు వాళ్ళకి. వాళ్ళు సస్పెన్స్ ఆఫ్ సెంటెన్స్ పిటిషన్ వేసుకుంటారు, 6 నెలలు సస్పెండ్ అయిపోతుంది, వాళ్ళు 6 నెలలు బయటే ఉంటారు, ఫైన్ కడితే ఇది మాఫ్ అయిపోతుంది. సో జైలుకు పోవటం అనేది చాలా తక్కువ సందర్భాల్లో మన ఇండియన్ జ్యుడిషియరీలో జరగదు అసలు. చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. 1 or 2 ఇన్సిడెంట్స్ ఆ మధ్య ఎప్పుడో చదివాం, తమిళనాడులో ఒకటి, లేకపోతే పంజాబ్లో ఒకటి. వెరీ రేర్లీ అండ్ ఎక్సెప్షనల్ శిక్ష పడి జైలుకి పోతారు, కానీ 99% జైలుకి పోరు అధికారులు. ఈ హైడ్రాకి సంబంధించి ప్రధానంగా ఎవరైతే నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారో ధృవీకరణ జరిగితే, ఒకవేళ హైడ్రానే తప్పు చేసిందని ధృవీకరణ జరిగితే నష్టపరిహారం చెల్లించడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయా? అంటే వీళ్ళు డ్యామేజెస్ అడగచ్చు. ఎవరైతే నష్టపోయినారో వాళ్ళు దే కెన్ ఆస్క్ ఫర్ డ్యామేజెస్. మా తప్పు లేకపోయినా కూడా మీరు వచ్చి కూలగొట్టారు కాబట్టి మీరు మాకు డ్యామేజెస్ ఇవ్వండి అని ప్రభుత్వం మీద సివిల్ దావా వేసుకోవాలి. ఎప్పుడు బట్ టైటిల్ ప్రూవ్ చేయాలి మీది. మీ టైటిల్ ప్రూవ్ అయినప్పుడు సివిల్ దావా వేసి ప్రభుత్వం నుంచి డ్యామేజెస్ అడగచ్చు. రంగనాథ్ ఇవ్వడు, ఆయన జేబులోంచి ఇవ్వడు, జిల్లా మన కలెక్టర్ గారి మీద వేస్తాం. రంగనాథ్ కూడా పార్టీ ఉంటాడు, హైడ్రా కమిషనర్. బట్ సివిల్ దావా కాబట్టి కలెక్టర్ మీద, వీళ్ళ మీద, మిగతా ఆర్డీఓల మీద, కూలగొట్టిన వాళ్ళ మీద పార్టీ చేస్తారు. బట్ కోర్టు అనేది గవర్నమెంట్కి డైరెక్షన్ ఇస్తుంది. మీ ప్రభుత్వ అధికారుల చర్యల వల్ల వీళ్ళకి నష్టం జరిగింది కాబట్టి నష్టపరిహారం ఇవ్వండి అని ఆర్డర్ ఇవ్వచ్చు, ఇస్తారు కూడా. డ్యామేజెస్ కెన్ బి ఆస్క్డ్. అది మీ ప్రత్యేకమైనటువంటి, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి బసవతారక ముందున్నటువంటి దాని విషయంలో రంగనాథ్ తప్పు చేశాడని మీరు విశ్వసిస్తూ ఉన్నారా? మీ క్లయింట్ కరెక్ట్గానే ఉన్నారని అనుకుంటా ఉన్నారా? ఇంకా మా ల్యాండ్ దాకా రాలే, ఆయన నోటీస్ ఇచ్చారు, హైడ్రా బోర్డు పెట్టారు, మాదేం కూలగొట్టలే. మా పక్క వాళ్ళది ఇల్లీగల్గా కట్టారు, వాళ్ళది కూలగొట్టారు. వాళ్ళది సర్వే నెంబర్ 53, మాది 17. 17లోకి రాలేదు, బట్ బోర్డు పెట్టారు. మా ల్యాండ్లో కూడా బోర్డు పెట్టారు.
ఆ 53లో కూలగొట్టారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ విచ్ ఈస్ జెన్యూన్. ఓకే, ఇప్పుడు ఆ బోర్డు తీసేయడానికి కోర్టు నుంచి డైరెక్షన్ వచ్చిందా ఇప్పటివరకు అయితే ఏమైనా? మేము ఇంకా వేయలేదు. మాది నెక్స్ట్ మంత్ ఉంది పిటిషన్. ఓకే, హియరింగ్కి వస్తే మేము అడిగాం, మా పిటిషన్లో అడిగాం, ఇల్లీగల్గా బోర్డు తెచ్చిపెట్టారు, దిస్ ల్యాండ్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ హైడ్రా అని, అది భయభ్రాంతులు గొలిపే విధంగా ఉంది కాబట్టి కైండ్లీ రిమూవ్ అని అడిగాం మా పిటిషన్లో హైకోర్టులో. ఓకే, చూడాలి వాళ్ళ జవాబు రాయాలా, ఆర్డీఓ ఎంఆర్ఓ జవాబు రాయాలా, వాటర్ వర్క్స్ వాళ్ళు జవాబు రాయాలా. ఒక 6 నెలలు పడుతుంది, ఇప్పుడే వెంటనే ఏం రాదు, అది చూడాలా. ఎవరైనా లీగల్ సపోర్ట్ కోసం వస్తే లీగల్గా ఏమైనా టీం ఏర్పడడానికి అవకాశాలు కనబడతా ఉన్నాయి హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా? డెఫినెట్గా మేమున్నాం, అందరం వస్తాం అడ్వకేట్స్. మేము మీరు అడగండి, గరీబ్ వాళ్ళు అయితే ఫీజు లేకుండా కూడా పనిచేస్తాం, మేము రెడీ. డబ్బులు ఉన్నోడి దగ్గర డబ్బు తీసుకుంటాం, లేనివాడి దగ్గర ఫ్రీగా పనిచేస్తాం. సార్, ప్రధానంగా ఈ పర్మిషన్స్ అయితే ఇప్పుడు వచ్చినాయి కాదు, కొన్ని అయితే 10-15 ఏళ్ళ కింది నుంచి వెళ్ళి ఉన్నటువంటి భవంతులను కూడా హైడ్రా కూల్ చేస్తా ఉంది. అప్పుడు ఉన్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి విషయంలో ఏమైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది? ముఖ్యంగా ఈ ట్రెండ్ అనేది కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ కొడుకు ఒక నెక్సెస్, ఇదంతా ఆఫీసర్లను భయపెట్టి వాళ్ళకు కావాల్సిన పనులు చేయించుకొని, కానీ అల్టిమేట్గా బలయ్యేది ఆఫీసర్లు. పొలిటీషియన్స్ ఎవడు జైలుకు పోడు, మళ్ళీ పైన అందరు కలిసి ఉంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వాసవి కన్స్ట్రక్షన్ వాడు బాచ్పల్లి దగ్గర 3-4 టవర్స్ కట్టాడు. 30% చెరువుని ఆక్రమించాడని హైదరాబాద్ నిర్ణయించారు. దాని మీద అన్ని పార్టీలు గగ్గోలు పెట్టినాయి, కూలగొట్టారు. ఇప్పటిదాకా 30% చెరువు కబ్జా చేస్తే ఆయన ఈటెల రాజేందర్ గారు మిగతా బీజేపీ వాళ్ళు మా వాళ్ళు ఏమన్నారంటే, మీరు అధికారులను ఎందుకు శిక్షించరు అని అడిగారు. ఆ ఒక్కరోజే అడుగుతారు, మళ్ళీ అడగరు వాళ్ళు కూడా. మళ్ళీ వాడికి ఎవడో ఫోన్ చేస్తాడు, ముఖ్యమంత్రి ఇంకెవడో ఫోన్ చేసి, అన్న నీకెందుకన్నా అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే అధికారులను శిక్షించాలనంటే పొలిటికల్ విల్ ఉండాలి. పొలిటీషియన్సే ఇక్కడ దందాలు చేస్తున్నారు కదా, దొంగ దందాలు చేసేదే పొలిటీషియన్స్. ఇంకా వాడి మీద చర్య ఎవడు తీసుకోవాలా? అందుకే నేను మీకు కేసీఆర్ ఎగ్జాంపుల్ చెప్పిన. ఆర్టీసీ స్ట్రైక్ అప్పుడు చీఫ్ జస్టిస్ గారు రాజుకు ఉండాల్సింది ఓపిక నశించిపోయి మీరు ఇష్టమైనట్టు మాట్లాడటానికి మీరు చేయకూడదండి అని సీఎం కేసీఆర్నే వార్నింగ్ ఇస్తే, నెక్స్ట్ డే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, ఏం కోర్టులు కొడతాయా మమ్మల్ని? వాళ్ళు ఆర్డర్ ఇస్తారు, ఇంప్లిమెంట్ చేసేది మేం కదా, మేము చెయ్యం, కొడతాదా కోర్టు అన్నాడు. సో పొలిటికల్ సిస్టమ్ సర్వనాశనం చేసింది ఈ కుటుంబం. వాళ్ళ వల్ల అధికారులు ఎవ్వడు బలిగారు. ఎందుకు బలిగారంటే వాళ్ళే కదా కబ్జాలు చేసింది. ఇప్పుడు ఆ పార్టీ చేసింది, ఇప్పుడు ఈ పార్టీ చేస్తుంది, రేపొద్దున ఇంకో పార్టీ వస్తే వాళ్ళు కూడా చేస్తారు. సో మొన్న ఆ మధ్య రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, నేను కక్ష సాధింపు చర్యలకు దిగను అన్నాడు. అంటే అర్థం ఏంటి? మీరు చేశారు కబ్జాలు, నేను చేస్తా, రేపొద్దున మీరు అధికారంలోకి వస్తే నన్ను ఏమనొద్దు, ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నా. ఇగో ఇది నెక్సెస్. ఎప్పటి వరకు అయితే ఈ సిస్టమ్ చేంజ్ కాదో, ముఖ్యంగా యువకులు మార్పు తీసుకొచ్చి, అరే మీ కరప్ట్ పొలిటీషియన్స్ని మా ఊరికి రానియము అని బోర్డులు పెట్టండి, తంతం కొడకలారా మీరు మా ఊరికి వస్తే అని అంటే తప్ప మారదు ఈ సిస్టమ్ని. మొత్తం 70 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ చేసింది. వాళ్ళు 70 ఏళ్ళు చేసిన కరప్షన్ వీళ్ళు 10 ఏళ్ళు చేసినారు వీళ్ళు. మరి ఆయన పేరేం కేసీఆర్ ఫ్యామిలీ. సో ఆ సిస్టమ్ మారాలా, ముందు యువకులు మారాలా. కరప్షన్ తగ్గించాలంటే అధికారులు ఎప్పటికీ కరప్టే ఉంటారు, వాళ్ళు పొలిటీషియన్స్ ఇంకా ఎక్కువ వాళ్ళ స్వార్థం కోసం ఇంకా ఎక్కువ కరప్షన్ చేపిస్తారు. సో వాళ్ళు మారనంత కాలం ఇంతే ఉంటుంది. ఇది గోపాల్ శర్మ, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ చెప్తున్న మాటలు. మొత్తం మీద రంగనాథ్ విషయంలో మాత్రము కోర్టులు అయితే చీదరించుకుంటున్నాయి అనేటువంటి మాటను అయితే వారు చెప్పకనే చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఒకసారి అయితే క్షమాపణ చెప్పడం జరిగింది, ఇక ముందు కూడా క్షమాపణలు చెప్పాల్సినటువంటి రోజులు కూడా వస్తాయనేటువంటి మాటను అయితే వారు చెప్తున్న పరిస్థితి. చూడాలి మరి హైడ్రా విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.